రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సమావేశంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ అడిగిన సమాచారం ఈ నెల 30లోగా ఇస్తామంటోంది సీఎంఓ. ఇందులో భాగంగా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు లేఖ పంపింది సీఎంఓ. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ లేఖపై రేపు కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సమావేశంలో భాగంగా బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, దీపిక, రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ఉదయం 11 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ప్రధానంగా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి బనకచెర్లపైనే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏదైతే గోదావరి బనకచెర్ల అనుసంధానంతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టు కనుక పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు కూడా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు కలిసి మరొకసారి ఒక నివేదికను కూడా అందజేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరగబోతా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో అఖిలపక్ష ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. వివిధ పార్టీల అభిప్రాయాలను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తా ఉంది, ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కూడా ప్రతిపక్షాలకు వివరించడం జరిగింది. దీనిపై ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల సంఘానికి ఏపీ ప్రభుత్వం డిపిఆర్ ను ఆమోదించాలని చెప్పి ఇప్పటికే కోరుతా ఉంది. దీనికి సంబంధించి డిపిఆర్ను ఆమోదించొద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇటు సిడబ్ల్యూసీని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డిపిఆర్ను ఆమోదిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ డిపిఆర్ ఆమోదించిన తర్వాత న్యాయస్థానాల్లో న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు 200 టీఎంసీలు మిగులు కృష్ణా నదీ జలాల మిగులు జలాలను ఉపయోగించుకుంటామని చెప్పి ఏదైతే ఏపీ ప్రభుత్వం వాదిస్తా ఉందో దాన్ని 200 టీఎంసీలు కాదు, దాన్ని భవిష్యత్తులో 300 టీఎంసీలకు కూడా పెంచుకునే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. తద్వారా కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటాను ఏపీ అన్యాయంగా దోచుకెళ్తుందని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు చేస్తా ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు కూడా దీన్ని పెద్ద స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు కేబినెట్ సమావేశంలో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక బనకచెర్ల అంశంతో పాటు ఇతర అంశాలు ఏవైతే ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం కమిషన్ పై ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు ఏదైతే అప్పటి కేబినెట్ మినిట్స్ కావాలని చెప్పి లేఖలు రాయడం జరిగింది. 3 సార్లు లేఖలు రాసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో తాజాగా దీనికి సంబంధించి ఈ నెల 30 లోపు ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ అడిగినటువంటి ప్రశ్నలు, కేబినెట్ మినిట్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఫైనాన్స్ శాఖకు, ఇరిగేషన్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎంఓ అధికారులు దీనికి సంబంధించి అధికారులకు సమాచారం అందివ్వడం జరిగింది. ఈ నెల 30 లోపు అప్పుడు జరిగినటువంటి కేబినెట్ మినిట్స్ కానివచ్చు, ఇతర ఏదైతే కమిషన్ అడిగిన వివరాలు కూడా అన్ని ఇవ్వాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఈ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి కూడా దీనిపై చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఈ 2 అంశాలతో పాటు 3వ అంశమైనటువంటి ఏవైతే సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై కూడా రేపటి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతు భరోసా విషయంలో ఏదైతే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ అవుతా ఉంది. నిన్నటి వరకు 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఇప్పటికే రైతు భరోసా నిధులు జమ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇతర పథకాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పుడున్నటువంటి ఫిజిబిలిటీ ఏ విధంగా
విధంగా ఉంది. సో అంటే ఇప్పటికు స్థానిక సంస్థలకు వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో సో ప్రభుత్వానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా బనకచర్ల, అదేవిధంగా రెండవ అంశం స్థానిక సంస్థల ఎన్నికలు, మూడవది సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కు ఏదైతే ప్రభుత్వం సమాచారం ఇవ్వడం, ఈ ప్రధాన అంశాలుగా చేసుకుని రేపు కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఉదయం 11 గంటలకు మంత్రులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం నుంచి మంత్రులందరికీ సమాచారం వెళ్ళడం జరిగింది. సో రేపు మంత్రులందరూ కూడా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 మంత్రులతో సహా అందరూ కూడా మంత్రివర్గం రేపు ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉంది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు ఇంకా కొన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రేపు సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాసేపట్లో గాంధీ భవన్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నేతలు మీనాక్షి నటరాజన్ ను కలవనున్నారు. ప్రధానంగా ఆమెకు కొండా మురళి కామెంట్స్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా కొండా మురళి వ్యాఖ్యలపై మండిపడుతున్న వరంగల్ నేతలు ఇటీవల నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాసేపట్లో గాంధీ భవన్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నేతలు మీనాక్షి నటరాజన్ ను కలవనున్నారు. ప్రధానంగా ఆమెకు కొండా మురళి కామెంట్స్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా కొండా మురళి వ్యాఖ్యలపై మండిపడుతున్న వరంగల్ నేతలు ఇటీవల నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ దీపిక, మరికాసేపట్లో గాంధీ భవన్ వేదికగా ఇవాళ పంచాయతీ సంఘటన రాజీవ్ పంచాయతీ సంఘటన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పంచాయతీ సంఘటన జాతీయ అధ్యక్షుడు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉంది. మీనాక్షి నటరాజన్ ఇవాళనే తెలంగాణ రాబోతా ఉన్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ కూడా చేరుకుంటారు. అయితే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలను తీవ్రంగా వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తప్పుపడుతూ ఇటీవల డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి నివాసం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కొండా మురళి పైన తీవ్రమైనటువంటి కొండా మురళి వరంగల్ స్థానిక నేతల మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా వారు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వ్యవహారం పైన కూడా మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతుల పైన ఫిర్యాదు చేసేందుకు ఇవాళ గాంధీ భవన్ వేదికగా మీనాక్షి నటరాజన్ ను కలవబోతా ఉన్నారు. ఇప్పటికీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ ఘటన పైన ఆరా తీస్తున్నారు. అందుకు సంబంధించి కూడా పూర్తి వివాదానికి సంబంధించి ఇరు వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు, వారి యొక్క ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయవలసి వచ్చింది పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు కూడా పరిశీలకులను నియమిస్తామనేటటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఇవాళ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వరంగల్ నేతలు నాయన్ రాజేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, వారితో పాటుగానే కడియం శ్రీహరి, మరోవైపు బసవరాజ్ సారయ్య, మేయర్ గా ఉన్నటువంటి గుండు సుధారాణిలు సైతం ఇవాళ గాంధీ భవన్ కు వచ్చి ఫిర్యాదు చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అటు కొండా మురళి వ్యాఖ్యల పట్ల ఏ విధమైనటువంటి భవిష్యత్తులో ముందుకు వెళ్తా ఉంది, షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా లేదంటే వివరణ కోరుతారా అనేటటువంటిది తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా కొండా మురళి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుస్మితా పటేల్ బరిలో ఉంటుందని ప్రకటన చేశారు. మరోవైపు
కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశిస్తూ కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. వరంగల్ జిల్లాలోని కొంతమంది నేతలు టీడీపీకి వెళ్లి అందులో మంత్రి పదవులు అనుభవించి పార్టీని టీడీపీని భ్రష్టు పట్టించారని, ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరి ఆ కేటీఆర్ లను మధ్యపెట్టి ఆ పార్టీని కూడా తప్పుదోవ పట్టించి కూడా నాశనం చేశారనేటటువంటి కామెంట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ నేతలు అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 75 ఏళ్ల సీనియర్ నేత మరోసారి నేను పోటీ చేయను, ఈ ఒక్కసారి తనకు సహకరించాలంటూ నా కాళ్ళు పట్టుకున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. అటు కడియం శ్రీహరితో పాటు రేవూరు ప్రకాష్ రెడ్డి, అదే విధంగా బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళంతా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీలో నడవదు అంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు సొంత పార్టీ నేతలే ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ అన్నిటినీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేతలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదు, కులం కార్డును ముందు పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గనక పార్టీలో అలాంటివి నడవబోవు, అలా చేసి పాపాలు కడుక్కోవాలని చూస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా నాయన్ రాజేందర్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక రాష్ట్ర నాయకత్వం దృష్టికి, అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి తప్ప పార్టీ వ్యవహారాలకు సంబంధించి, అంతర్గత ఇబ్బందులకు సంబంధించి కూడా బాహాటంగా వేదికల పైన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది కూడా వారు పైరైతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా ఇప్పటి వరకు వారి యొక్క పాపాలను మోసం, భవిష్యత్తులో ఆ విధమైనటువంటిది ఉండదు అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ను వరంగల్ నేతలు కలవబోతున్న అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఆయన పైన కొండ మురళికి చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి ఆడియో క్లిప్పింగ్స్ కావచ్చు, వీడియో క్లిప్పింగ్స్ కూడా మీనాక్షి నటరాజన్ కు సమర్పించి ఆయన మీద ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో తమకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి ఆ కుటుంబం ద్వారా అనేది కూడా ఇవాళ మీనాక్షి నటరాజన్ కు వివరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. పాస్టర్ షాలిం రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయగా సీఎం చంద్రబాబు స్పందించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని మహిళలను అవమానించడాన్ని క్షమించమన్నారు సీఎం చంద్రబాబు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. గతంలో అలవాటు పడిన విధానంతో ఇప్పటికే ఇలాగే ప్రవర్తిస్తున్నారన్నారు. ఇవాళ తప్పించుకున్నా ఎప్పటికైనా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడిన మనుషులు ఒక్కసారిగా మార్పు రాదన్నారు. మహిళలను సభలలో, ఉపన్యాసాలలో కించపరిస్తే తాట తీస్తామని తేల్చి చెప్పారు. ఉపన్యాసాల్లో కూడా కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర పవరుతుండే కొంతమంది, వాళ్ళ మైండ్ లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పా, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినవి. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. ఇక మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలని, మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలంటూ బజారు వాగుడు వాగాడు పాస్టర్ షాలిం రాజు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తా కథనాలను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించాడు.
దీంతో షాలెం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా షాలెం రాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. షాలెం రాజు వ్యాఖ్యలను ఖండించిన సీఎం మహిళలను కించపరిస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. కొంతమంది కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర పవరుతుండే కొంతమంది, వాళ్ళ మైండ్ లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఉంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి చూపిస్తాం. అంతవరకు వదిలిపెట్టినప్పుడు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో ఎవడైనా సరే నేరాలు చేసి తప్పించుకోవాలనుకున్నా, ఆడబిడ్డల జోలుకొచ్చి తప్పించుకోవాలనుకున్నా అదే చివరి రోజు అవుతుంది. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్ షాలెం రాజుపై రాజ్ న్యూస్ లో వస్తున్న వరుస కథనాలకు అనూహ్య స్పందన వస్తోంది. క్రైస్తవ మత బోధన ముసుగులో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రైవేటు అర్చక పురోహితుల సంఘం అధ్యక్షుడు వి సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. పాస్టర్ షాలెం రాజుపై పోలీసులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉందని, మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజార్ మహిళలంటూ హిందువులను, హిందూ మహిళల మనోభావాలను దెబ్బతీసేట్టు మాట్లాడడం హేయమని ఫైర్ అయ్యారు. ఫేస్బుక్ లో చిలకలూరిపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పాలెం సాలెం రాజు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మన హిందూ సామాజిక వర్గం గురించి, అలాగే హిందూ ఆడపడుచుల గురించి మాట్లాడటం జరిగింది. హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. కాబట్టి సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు మనుషులంటూ హిందువులను, హిందూ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా అతడు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, హిందూ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ, పూలు పెట్టుకుని నుదుట కుంకుమ పెట్టుకునే మహిళల గురించి అతను అసభ్యంగా మాట్లాడటం నాకు ఒళ్ళు గగ్గురు పుడిచింది. చాలా బాధ, కోపం, ఆవేశం చెప్పలేనంతగా వచ్చినప్పటికీ కానీ నా హైందవ మతం మిగతా మతాల్లా కాకుండా నాకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పింది కాబట్టి చాలా లిమిట్స్ లో అతని గురించి మాట్లాడుతున్నాను. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్ షాలెం రాజుపై రాజ్ న్యూస్ లో వస్తున్న వరుస కథనాలకు అనూహ్య స్పందన వస్తోంది. క్రైస్తవ మత బోధన ముసుగులో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రైవేట్ అర్చక పురోహితుల సంఘం అధ్యక్షుడు వి సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. పాస్టర్ షాలెం రాజుపై పోలీసులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉందని, మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజార్ మహిళలంటూ హిందువులను, హిందూ మహిళల మనోభావాలను దెబ్బతీసేట్టు మాట్లాడడం హేయమని ఫైర్ అయ్యారు. ఫేస్బుక్ లో చిలకలూరిపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పాలెం సాలెం రాజు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు మన హిందూ సామాజిక వర్గం గురించి, అలాగే హిందూ ఆడపడుచుల గురించి మాట్లాడటం జరిగింది. హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. కాబట్టి సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు మనుషులంటూ హిందువులను, హిందూ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా అతను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, హిందూ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ, పూలు పెట్టుకుని నుదుట కుంకుమ పెట్టుకునే మహిళల గురించి అతను అసభ్యంగా మాట్లాడటం నాకు ఒళ్ళు గగ్గురు పుడిచింది. చాలా బాధ, కోపం, ఆవేశం చెప్పలేనంతగా వచ్చినప్పటికీ కానీ నా హైందవ మతం మిగతా మతాల్లా కాకుండా నాకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పింది కాబట్టి చాలా లిమిట్స్ లో అతని గురించి మాట్లాడుతున్నాను. ఈ నెల 27న
కేఆర్ఎంబీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకి జలసౌదాలో సమావేశం జరగనుంది. ఉద్యోగుల ఇన్సెంటివ్స్ తో పాటు హైకోర్టు జడ్జిమెంట్ పై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను భేటీకి హాజరు కావాలని సమాచారం అందించారు. ఈ నెల 27న కేఆర్ఎంబీ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకి జలసౌదాలో సమావేశం జరగనుంది. ఉద్యోగుల ఇన్సెంటివ్స్ తో పాటు హైకోర్టు జడ్జిమెంట్ పై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను భేటీకి హాజరు కావాలని సమాచారం అందించారు. రైట్. కొందరు దుండగులు మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడికి యత్నించారు. కారులో వెళ్లిన దుండగులు తొలుత సెక్యూరిటీ పైకి తాటికాయ విసిరారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరా ఒక్కటి కూడా పనిచేయడం లేదని చెప్తున్నారు. అంతేకాదు స్థానిక సీఐ కూడా తమ ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆరోపించారు. కూటమి నేతలకు పోలీసులు కుర్చీలు వేసి సపర్యాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక సెక్యూరిటీ కల్పించడంలో ఇది ప్రభుత్వ వైఫల్యం అంటోంది వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక అగంతకులు గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కారులో పోతూ I-20 కార్ అది ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వారికి, సిఐ గారికి. మేము చూస్తుండగానే మా సెక్యూరిటీ అంతా చూస్తుండగానే కారులోంచి గట్టిగా విసిరి కొట్టి గేట్ మీద లోపల సెక్యూరిటీ అంతా ఉన్నారు. మరి సెక్యూరిటీని కొట్టారా, ఎవరిని కొట్టాలని కొట్టాడో తెలియదు. గ్లాస్ దించి ఫ్రంట్ గ్లాసు దాన్ని విసిరి కొట్టి కారులో స్పీడ్ గా పారిపోవడం జరిగింది. స్లో చేసి విసిరి కొట్టి అక్కడ నుంచి ఎస్కేప్ అయి పారిపోవడం జరిగింది కారు ఆపకుండా. మేము ఇంతకుముందు కూడా అనేక సార్లు సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నాయి, అక్కడ గడ్డి తగలబెట్టడం జరిగింది. వాళ్ళు అగంతకులు వచ్చి మన ఎదురుగుంటా ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆపోజిట్ లో గార్డెన్ తగలబెట్టేశారు. 2 సార్లు మొన్న కూడా తగలబెట్టారు మళ్ళీ. సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. ఏ విధంగానూ కూడా మరి దాని మీద ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకున్న దాఖలాలు కనపట్ల, ఎవరినైనా శిక్షించిన దాఖలాలు కనపట్ల. అనేక సార్లు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వచ్చి మీదని మరి ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం ఇవన్నీ కంటిన్యూగా జరుగుతా ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అక్కడ ఫుటేజ్ పెట్టారు, అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా గస్తీ అంత ఎక్కువ కనపట్ల. సీఎం గారు, మాజీ సీఎం గారు ఇల్లు అక్కడే, మాజీ సీఎం గారు ఆఫీస్ అక్కడే, కేంద్ర కార్యాలయం అక్కడే, ఆవాసాలు ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ వద్ద ఏమన్నా చూసి చూడనట్టు వదిలేయండి అని ఏమన్నా గవర్నమెంట్ చెప్తా ఉందా? ఈ రోజు సాయంత్రం కొందరు దుండగులు మాజీ సీఎం జగన్ ఇంటిపై దాడికి యత్నించారు. కారులో వెళ్లిన దుండగులు తొలుత సెక్యూరిటీ పైకి తాటికాయ విసిరారు. విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరా ఒక్కటి కూడా పనిచేయడం లేదని చెప్తున్నారు. అంతేకాదు స్థానిక సీఐ కూడా తమ ఫిర్యాదుపై స్పందించడం లేదని ఆరోపించారు. కూటమి నేతలకు పోలీసులు కుర్చీలు వేసి సపర్యాలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక సెక్యూరిటీ కల్పించడంలో ఇది ప్రభుత్వ వైఫల్యం అంటోంది వైసీపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఒక అగంతకులు గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు కారులో పోతూ I-20 కార్ అది ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసు వారికి, సిఐ గారికి. మేము చూస్తుండగానే మా సెక్యూరిటీ అంతా చూస్తుండగానే కారులోంచి గట్టిగా విసిరి కొట్టి గేట్ మీద లోపల సెక్యూరిటీ అంతా ఉన్నారు. మరి సెక్యూరిటీని కొట్టారా, ఎవరిని కొట్టాలని కొట్టాడో తెలియదు. గ్లాస్ దించి ఫ్రంట్ గ్లాసు దాన్ని విసిరి కొట్టి కారులో స్పీడ్ గా పారిపోవడం జరిగింది. స్లో చేసి విసిరి కొట్టి అక్కడ నుంచి ఎస్కేప్ అయి పారిపోవడం జరిగింది.
జరిగింది కారు ఆపకుండా. మేము ఇంతకుముందు కూడా అనేక సార్లు సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతున్నాయి, అక్కడ గడ్డి తగలబెట్టడం జరిగింది. వాళ్ళు అగంతకులు వచ్చి మన ఎదురుగుంట ఏదైతే మా ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉందో ఆపోజిట్ లో గార్డెన్ తగలబెట్టేశారు. 2 సార్లు మొన్న కూడా తగలబెట్టారు మళ్ళీ. సో ఇవన్నీ జరుగుతున్న కార్యక్రమం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. ఏ విధంగానూ కూడా మరి దాని మీద ఇప్పుడు కూడా ఎవరిని పట్టుకున్న దాఖలాలు కనపట్ల, ఎవరినైనా శిక్షించిన దాఖలాలు కనపట్ల. అనేక సార్లు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు వచ్చి మీదని మరి ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం ఇవన్నీ కంటిన్యూగా జరుగుతా ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అక్కడ ఫుటేజ్ పెట్టారు, అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా గస్తీ అంత ఎక్కువ కనపట్ల. సీఎం గారు, మాజీ సీఎం గారు ఇల్లు అక్కడే, మాజీ సీఎం గారు ఆఫీస్ అక్కడే, కేంద్ర కార్యాలయం అక్కడే, ఆవాసాలు ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ వద్దని ఏమన్నా చూసి చూడనట్టు వదిలేయండి ఏమన్నా గవర్నమెంట్ చెప్తా ఉందా? ఈ రోజు సాయంత్రం రైట్. ఇక పల్నాడులో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తికి రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది సత్తెనపల్లి కోర్టు. దీంతో పోలీసులు రవితేజను సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించాడు రవితేజ. పల్నాడులో వివాదాస్పద ప్లకార్డులను ప్రదర్శించిన వ్యక్తికి రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడు రవితేజకు 14 రోజుల రిమాండ్ విధించింది సత్తెనపల్లి కోర్టు. దీంతో పోలీసులు రవితేజను సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ పల్నాడు పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించాడు రవితేజ. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ అనే కోటను చంద్రబాబు ఆక్రమించారని విమర్శించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నారు. అడుగడుగునా జగన్ పర్యటనలను అడ్డుకోవడం తప్ప ఆయన చేస్తున్నదేమీ లేదని ప్రశ్నించారు సజ్జల. మన కల్చర్లో పార్ట్ అయిన యోగా ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు. అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది. ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది. ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు. ఈరోజు ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడినట్టున్నారు. ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత, ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి, ఓ పరిపక్వత ఉంటుంది. వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక. ఈయనలో అది కనపడట్లా. అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పట్టులేకి తెచ్చుకొని మ్యానిపులేషను, అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్ తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలోనే ఆయన బిహేవ్ చేస్తాడు. అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడ తాట తీస్తానంటున్నాడు. ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు. నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి చేసినారని అంటున్నారు. ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా, వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చి కానీ అటు పొదిలి వెళ్లి పొగాకు కానీ వెళ్ళించాడు. మిర్చి ఈయన వెళ్తున్నాడని 3 రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు. తర్వాత ఎవరో రిప్రజెంటేటివ్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది. ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట. ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు, ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయి అని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈస్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం. ఇంకా మీడియా ఉంది కదా, ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది. డోంట్ వరీ పొగాకు రైతులందరూ అని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకుంటారు. ఇదే ఏడాది క్రితం పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం అంటే ఏమైనా ఉందా? అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం, అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలు పెట్టడం. మ్యాంగో విషయంలో అయిందా? ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా? కానీ సెంట్రల్ వీళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంటే వాళ్ళు వినలేదు.